హాయ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ మోహన్స్ విన్నర్స్ అకాడమీ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ రాజమండ్రి. మనకి 27-28 అకాడమిక్ ఇయర్లో సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో అండి ఇది. అందరూ తప్పకుండా చూడండి. సో 6th క్లాస్లో మనకి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే వాళ్ళకి ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 10 to 12 years మధ్యలో ఉండాలి. అంటే 10 years నిండి ఉండాలి, 12 years కంటే తక్కువ ఉండాలి, 12 years కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ లోయర్ క్లాస్ వచ్చేసి మినిమం 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 6th క్లాస్ చదివినా పర్లేదు, నో ప్రాబ్లం. 5th క్లాస్ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట అండి. సో 6th క్లాస్ వాళ్ళు కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏజ్ క్రైటీరియా అనమాట అండి, నాట్ క్లాస్ క్రైటీరియా అనమాట. ఓకే. అయితే ఏంటంటే వీళ్ళకి ఇయర్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే 4th క్లాస్లో కనుక కోచింగ్ జాయిన్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇయర్ వేస్ట్ అవ్వకుండా 4th క్లాస్ కమ్ కోచింగ్, 5th క్లాస్ కమ్ కోచింగ్ వీళ్ళకి వెళ్తుందనమాట అండి. సో ఒకవేళ వీళ్ళు 6th క్లాస్లోకి రాకుండానే వీళ్ళు 5th క్లాస్లో ఉండగానే వీళ్ళు సీట్ కొట్టుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే 5th క్లాస్లో ఎంట్రన్స్ జాయిన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి సీటు దగ్గరగా వచ్చి మిస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి వస్తుంది కానీ ఓకే వాళ్ళు అనుకున్నటువంటి స్కూల్ రాదు. ఓకే, వాళ్ళు అనుకునే స్కూల్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇయర్ వేస్ట్ కాకూడదు అనుకుంటే 4th క్లాస్లో జాయిన్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనమాట అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు 8th క్లాస్ చదువుతూ ఉండాలి. 8th క్లాస్ పాస్ అయినా పర్లేదు, 9th క్లాస్లో ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఏజ్ మాత్రం 13 to 15 years మధ్యలో ఉండాలి. ఓకే, అంటే 13 years నిండి ఉండాలి, 15 years కంటే లోపు ఉండాలి. 15 years నిండకూడదు అనమాట అండి. సో ఇక్కడ కూడా ఎప్పుడు కోచింగ్ జాయిన్ చేసుకోవాలంటే 7thలో జాయిన్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇయర్ వేస్ట్ కాకుండా వీళ్ళు సీట్ కొట్టే అవకాశం ఉంటుందన్నమాట అండి. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు జాయిన్ అవుతారంటే 8th క్లాస్లో ఉండగా 8th క్లాస్కి వచ్చిన తర్వాత జాయిన్ చేస్తారు. అంటే 8th క్లాస్కి వచ్చిన తర్వాత అంటే మేబీ ఏ మార్చ్లోనో, ఏప్రిల్లోనో, లేకపోతే ఏ మే నెలలోనో జాయిన్ చేస్తారు. అప్పటి నుంచి జనవరిలోనే ఎగ్జామ్, ఎవ్రీ ఇయర్ జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి నుంచి మనకి ఎంత టైం ఉంటుందండి? ఒక 8 to 9 months టైం మాత్రమే ఉంటుంది. సిలబస్ ఏముంటుంది అంటే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ మొత్తం ఉంటుంది. సో దట్ ఈస్ అది కూడా ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి సో అంత తక్కువ టైంలో సిలబస్ని అవపోసన పట్టడము, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది సో చాలా రేర్, కొంతమంది మాత్రమే జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు 7th క్లాస్లో కోచింగ్ జాయిన్ చేసుకుంటే బెటరు. సో 6th క్లాస్ వాళ్ళు అయితే 4th క్లాస్లో కోచింగ్ జాయిన్ చేసుకోవడం బెటర్. ఇక్కడ ఫీజు కూడా ఉంటుందండి. సైనిక్ స్కూల్స్కి 1,20,000 నుంచి 2,50,000 మధ్య వరకు ఫీజు ఉంటుందన్నమాట. ఓకేనా. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా రాయొచ్చు అనమాట. 2 attempts రాయొచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా 2 సార్లు రాసుకోవచ్చు విత్ ఇన్ ద ఏజ్ లిమిట్లో అనమాట అండి. ఓకేనా. రైట్. ఆల్ ది బెస్ట్.